10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేశాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. హిట్లర్ను తలపించేలా మోదీ పాలన ఉందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతి పాపాల పుట్ట పగులుతోందన్నారు. అవినీతి చేసిన ఎవరిని తమ ప్రభుత్వం వదలదని వార్నింగ్ ఇచ్చారు హస్తం నేతలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజయ్యకు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి. గత ప్రభుత్వ పాపాల పుట్ట పగులుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. శాఖల వారీగా మంత్రులు రివ్యూ చేస్తుంటే అసలు విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ నేతల నోట మాట రావడం లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. మా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేస్తా ఉంటే దిమ్మ తిరిగేటువంటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. పుట్టలుగా అవినీతి పేరుకుపోయిన సందర్భం. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ చూసినా విచ్చలు విరిగా అవినీతి, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి ప్రజల సొత్తును దండుకున్నటువంటి పరిస్థితి. 70 రోజుల్లో 3 శ్వేతపత్రాలు ఇచ్చినాం. ముఖ్యంగా ఇరిగేషన్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్వేతపత్రం ఇస్తే అసలు దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తే హరీష్ రావు గారు దిమ్మ తిరిగిపోయి అసలు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదన్న స్థితిలో మాట్లాడే పరిస్థితి. హిట్లర్ పాలనను తలపించేలా ప్రధాని మోదీ పాలన ఉందన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. రాముడి పేరు చెప్పి మోదీ దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారని విమర్శించారు. నల్లధనాన్ని బయటకు తెస్తానన్న మోదీ ఎంత నల్లధనాన్ని బయటకు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు నిరంజన్. తన అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీపై తిట్ల పురాణాన్ని చదివినరు. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యక్తపరిచినటువంటి పరుష పదజాలం పట్ల వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తుందన్న మాట మనవి చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సీఎండీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ప్రైవేట్ సెక్టార్ కంటే పబ్లిక్ సెక్టార్ చాలా కష్టమన్నారు. ఇంత త్వరగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. యువతలో స్కిల్ ను బయటకు తీసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు వివేక్. పబ్లిక్ సెక్టర్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. నోట్ పుటప్ చేయాలి, మళ్ళీ డైరెక్టర్ క్లియర్ చేయాలి, మళ్ళీ సీఎండీ దగ్గర పోవాలి, మళ్ళీ కావాలంటే ఒక్కోసారి మంత్రి దగ్గర పోవాలి, ఒక్కోసారి ముఖ్యమంత్రి దగ్గర పోవాలి. అంటే అన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట పబ్లిక్ సెక్టర్లో. ఆ సేఫ్ గార్డ్స్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సీఎండీ గారు నిర్ణయం తీసుకొని లేదు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు కాంగ్రెస్ యువనేత విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీప్రసాద్. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్కు ఉదయం హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఘటనలో లక్ష్మణ్కు స్వల్ప గాయాలయ్యాయి.